ఎవ్రీవన్, దిస్ ఇస్ మోనికా వెంపటి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఐఎల్టీఎస్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఐఎల్టీఎస్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్టింగ్ సిస్టమ్. ఈ ఎగ్జామ్ని ఎవరైతే చదువుకోవడానికి లేదా జాబ్ చేయడానికి అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటున్నారో, యుఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఎగ్జామ్ రాయాలి అనమాట. సో ఇందులో ఐఎల్టీఎస్ అకాడమిక్ ఉంటుంది. అకాడమిక్ ఎగ్జామ్ వచ్చేసి చదువుకోవడానికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు రాస్తారు. ఐఎల్టీఎస్ జనరల్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది బయట జాబ్ చేయడానికి లేదా పిఆర్ కావాలి అన్న వాళ్ళు ఐఎల్టీఎస్ జనరల్ రాస్తారనమాట. ఐఎల్టీఎస్లో మనవి 4 స్కిల్స్ టెస్ట్ చేస్తారు. స్కిల్స్ అంటే ఏంటి? అబిలిటీ. 4 అబిలిటీస్ చెక్ చేస్తారనమాట. ఏంటివి? స్పీకింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్. మనం ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఇంగ్లీష్లో ఎంత బాగా మాట్లాడగలము అన్నది టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లిస్నింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్. ఇంగ్లీష్ని మనం ఎంత బాగా విని అర్థం చేసుకుంటున్నామో టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ రీడింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్. ఇంగ్లీష్లో ఉన్న స్క్రిప్ట్ని మనం చదివి ఎంత బాగా అనలైజ్ చేస్తాము, అర్థం చేసుకుంటాము అన్నది రీడింగ్లో టెస్ట్ చేస్తారు. ఫైనల్ వచ్చేసి రైటింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్. రైటింగ్ కమ్యూనికేటివ్ స్కిల్స్ ఇందులో ఏంటి అంటే మీరు ఇంగ్లీష్ని ఎంత బాగా రాయగలుగుతున్నారు, మీ వ్యూస్ని, మీ ఒపీనియన్స్ని ఎంత బాగా రాయగలుగుతున్నారు ఇచ్చిన క్వశ్చన్ పైన అనేది టెస్ట్ చేస్తారనమాట.